అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నిన్ను కోరి' పార్ట్ 12 రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, అలా తను సిరి కోసం తీసుకువచ్చిన దాన్ని ప్యాకెట్ నుండి బయటకు తీశాడు వంశీ. సిరి డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని చాలా జాగ్రత్తగా కొంచెం కష్టపడి సిరికి అలంకరించి హమ్మయ్య అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. కళ్ళకు కాటుక పెట్టి, చెవులకు పోగులు పెట్టి, మెడకు చైన్ పెట్టి, చేతులకి గాజులు వేసి, కాళ్లకు పట్టీలు పెట్టి, అన్నిటికీ అన్నీ అలంకరించి ఇదొక్కటి వదిలేస్తే అది బాధపడదా బంగారం? అందుకే ఇలా పూర్తి చేశా. తర్వాత పరిశీలనగా సిరిని చూస్తూ ఇప్పుడు పర్ఫెక్ట్ అని కాసేపు అలానే చూసి తన మొబైల్లో అలా సిరిని ఒక పిక్ తీశాడు. ఆ పిక్ చూసి నవ్వుతూ మొబైల్ని పాకెట్లో పెట్టుకొని నెమ్మదిగా సిరి పాదాల దగ్గర వంగి ఎర్రని సిరి పాదాలను ముద్దాడాడు. అలా ముద్దు పెట్టినప్పుడు వంశీ మీసాలు తగిలి సిరి కొంచెం కదిలి ఒక పక్కకు తిరిగి పడుకుంది. అది చూసి వంశీ తనలో తాను చిన్నగా నవ్వుకుంటూ నెమ్మదిగా డోర్ తీసి వెళ్ళిపోయాడు. తన రూమ్కి వెళ్ళి పడుకోబోతూ తన మొబైల్లోని సిరి ఫోటోని ఒకసారి చూసి దాన్ని ముద్దు పెట్టుకొని ఫోన్ పక్కన పెట్టి పడుకున్నాడు. పొద్దున లేచిన సిరి బెడ్ దిగి నిద్ర కళ్ళతో నిదానంగా బాల్కనీలోకి వెళ్ళి నిల్చొని ఒళ్ళు విరుచుకుంటూ ఉంటే తన నడుముకి ఏదో పట్టేసినట్టు ఉండడంతో ఏంటా అని చూసి షాక్ అయింది. తన నడుముకి సన్నని హిప్ చైన్ పెట్టి ఉంది. ఏంటిది నా దగ్గరికి ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు అని ఆలోచిస్తూ అమ్మ పెట్టిందేమో అని తనని అడగడానికి తన రూమ్ నుండి బయటకు రాబోతుంటే ఇంతలో సుశీల ఎదురయ్యి, లేచావా, లేచావో లేదో లేపుదామని వస్తున్నాను అని సిరి నడుముకు ఉన్న దాన్ని చూసి నవ్వి, బావుంది ఇది కూడా, ఎప్పుడు ఉంచుకో సిరి అని చెప్పింది. ఆవిడ సిరి బట్టలతో పాటు దాన్ని కూడా కొనుక్కుంది కాబోలు అని అనుకుంది. అందుకే ఎక్కడిది అని అడగకుండా బాగుంది ఎప్పుడు ఉంచుకో అని చెప్పింది. ఆవిడ అలా చెప్పేసరికి ఆవిడ పెట్టిందేమో అందుకే రోజు ఉంచుకోమని అంటుంది అని అనుకుంది సిరి. అది తనకి కూడా నచ్చడంతో థ్యాంక్స్ అమ్మా, సరే దీన్నెప్పుడు ఉంచుకుంటా అని చెప్పింది. బాగుంది అన్నందుకు థ్యాంక్స్ చెప్పిందేమో అనుకొని సరేలే టైం అవుతుంది కాలేజ్కి అని చెప్పి వెళ్ళిపోయింది సుశీల. అప్పుడే జాగింగ్ పూర్తి చేసుకొని వస్తున్న వంశీ మెట్లెక్కుతూ వీళ్ళిద్దరి కన్ఫ్యూజన్ చూసి మనసులోనే నవ్వుకున్నాడు. కాసేపటికి రెడీ అయ్యి ఇద్దరూ కాలేజ్కి వెళ్ళిపోతారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత సిరి డ్యాన్స్ ప్రోగ్రాంకి తన పేరు చెప్పి గీతని తనతో పాటు పార్టిసిపేట్ చేయమని అడుగుతుంది. నేనా, అమ్మో నా వల్ల కాదు, నాకు డ్యాన్స్ రాదు, ప్లీజ్ నన్ను వదిలేయ్. ఎహే ఆగు, నేను చెప్పేది ఒకసారి విను. నేను చేసే పాటకి ఒక అబ్బాయి కావాలి, కానీ పెద్దగా డ్యాన్స్ ఏముండదు తనకి. కానీ అబ్బాయితో చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నాతో పాటు నిన్ను పార్టిసిపేట్ చేయమన్నాను. ఇంతకీ ఏ పాటకి డ్యాన్స్ చేస్తున్నావే? మెరుపు కలలు సినిమాలో వెన్నెలవే వెన్నెలవే పాటకి. ఓ స్లో సాంగ్ కదా, పెద్దగా డ్యాన్స్ ఉండదనుకుంటాను. అందుకే చెప్తున్నాను. మరిప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్కు టైం లేదుగా. నేనున్నాగా గీత, సాయంత్రం లోపు నేర్పిస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి కొంచెం ప్రాక్టీస్ చేయి సరిపోతుంది. ఏంటో నీ గొడవ. సరేలే. గీత ఎక్స్ప్రెషన్ చూసి సిరి నవ్వుకుంటుంది. సర్లేదా ప్రాక్టీస్ మొదలు పెడదాం అని ఇద్దరూ ప్రాక్టీస్ చేయడానికి వెళ్తారు. కాసేపు టెన్షన్ పడ్డా గీత కూడా త్వరగానే నేర్చుకుంటుంది. వంశీ ఫంక్షన్ ఇంకా ఒక్కరోజే ఉండడంతో బాగా బిజీగా ఉంటాడు. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత గీత సిరి కలిసి క్యాంటీన్కి వెళ్తారు. వాళ్ళక్కడ కూర్చొని జ్యూస్ తాగుతూ ఉండగా పనుల్లో బిజీగా ఉన్న వంశీని అతని ఫ్రెండ్స్ని గమనిస్తుంది సిరి. వాళ్ళు ఏవో పనుల గురించి చర్చించుకుంటూ ఉంటారు. అది గమనించిన గీత, ఏ సిరి, మీ బావ ఫంక్షన్ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. వంశీనే చూస్తూ అంటుంది సిరి. అది గమనించిన గీత సిరి అని పిలుస్తుంది. సిరి పలకకపోవడంతో సిరి అంటూ తన్ని కదుపుతుంది. దాంతో సిరి ఉలిక్కిపడి ఏంటే అంటుంది. గీత నవ్వి ఏం లేదులే వెళ్దాం పద అంటుంది. ఇద్దరూ లేచి క్లాస్ రూమ్కి వెళ్ళిపోతారు.
సాయంత్రం వరకు గీతతో ప్రాక్టీస్ చేస్తుంది సిరి. తర్వాత ఇంటికి వెళ్ళే టైం అవ్వడంతో గీతకి రేపటి ప్లానింగ్ అంతా చెప్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అలాగే పార్కింగ్ దాకా వస్తారు. సరే సిరి, ఇంక నేను బయలుదేరుతాను అని స్కూటీ దగ్గరికి వెళ్తుంది గీత. హా బాయ్ అని ఇంటికి వెళ్ళాక కూడా కాసేపు ప్రాక్టీస్ చేయి గీత. ఓకే సిరి, బాయ్. గీతకు బాయ్ చెప్పి వంశీ కోసం చూస్తుంది సిరి. ఇంతలో వంశీ దగ్గర నుండి ఫోన్ రావడంతో సిరి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో సిరి, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయి, నేను వస్తాను. సరే బావా అని కాల్ కట్ చేస్తుంది. టైం పడుతుందంట, ఏం చేయాలి? సర్లే ఫోన్లో గేమ్ ఆడదామని ఫోన్ ఆన్ చేస్తుంది. ఇంతలో హా, నేను డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నానని అతనికి తెలియదు కదా, చెబుదామని తనకి హాయ్ అని మెసేజ్ చేస్తుంది. కాసేపటికి అటు నుండి కూడా హాయ్, ఏం చేస్తున్నావు? నథింగ్, నువ్వెప్పుడు ఖాళీగానే ఉంటావా? అటు నుండి స్మైల్ సింబల్. సర్లే, నీకో విషయం చెప్పాలి. ఏంటది? నేను డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఏంటి? అవును, నేను డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. మరి మీ బావకి ఇష్టం లేదని చెప్పావు? అవును, కానీ అసలు నీకు నా డాన్స్కి నా పేరు ఎవరిచ్చారో తెలుసా? ఎవరిస్తారు? నువ్వే ఇచ్చుంటావు. కాదు, ఎనీ గెస్? ఆహా అనుకొని, ఏమో నాకు తెలీదు. చెప్పనా? హా, మా బావ. నవ్వి వాట్? అవును. అవునా, ఎలా? ఏమో నాకు తెలీదు. ఓకే, ఇంతకీ ఏ పాటకు చేస్తున్నావు? మెరుపు కలలు సినిమాలో వెన్నెలవే వెన్నెలవేకి అని తల పైకెత్తి చూస్తుంది. ఇంతలో వంశీ ఫోన్ చూస్తూ వస్తూ ఉంటాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ సిరి. గబగబా థ్యాంక్ యూ, బాయ్ అని ఫోన్ ఆఫ్ చేస్తుంది. ఓకే బాయ్. ఇంతలో వంశీ సిరి దగ్గరకు వచ్చి, ఎంతసేపు అయింది వచ్చి, బోర్ కొట్టిందా అంటాడు నవ్వుతూ. ఇప్పుడే ఒక 10 మినిట్స్ అవుతుంది. సరే పద వెళ్దాం. కాసేపటి తర్వాత బావా, రాత్రి ఎక్కడికి వెళ్ళావు? బయటికి వెళ్ళాను. అబ్బచ్చా, బయటకే, ఎక్కడికి వెళ్ళావు? పనుండి వెళ్ళాను. ఏం పని బావా? మాట్లాడవేంటి? ఏం పనుండి వెళ్ళావు? ఏంటే నీ గోల, అన్నీ నీకు చెప్పాలా ఏంటి? సిరి సైలెంట్ అయిపోతుంది. అది గమనించిన వంశీ, ఫ్రెండ్ ఫోన్ చేస్తే వెళ్ళాను. ఓహో, అసలు నీకెందుకే? సిరి కొంచెం కంగారు పడి, తర్వాత రాత్రి భోజనం చేసేటప్పుడు నువ్వు లేవు, నాన్న అమ్మని అడిగారు. అమ్మ నువ్వు బయటకు వెళ్ళామని అంది. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళావా అని అడిగానంతే. వంశీ నవ్వుకున్నాడు. కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. సిరి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని కింద సుశీల దగ్గరికి వచ్చింది. ఎల్లో ఆరెంజ్ కలర్ లంగావోణి వేసుకోవడంతో సుశీల చూసి, ఈ కలర్ కూడా బాగుంది సిరి, లంగావోణిలో చాలా బాగున్నావు, ముద్దొస్తున్నావు. దాంతో సిరి, ఏం ప్రయోజనం, అది చూడాల్సిన వాళ్ళు చూసి ఆ మాట అంటే సరే అని గొణుగుతోంది. సుశీలకు సరిగ్గా వినపడక ఏంటి అంటుంది. ఏం లేదులే కానీ, అమ్మ లక్ష్మి ఏది? నిన్న తనకి చెప్పా నాకు రోజు పూలు కోసి పెట్టమని, ఈరోజు తేయలేదు. లక్ష్మి వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదని వెళ్ళింది. ఈ రోజుకి నువ్వు కోసుకో. అవునా, సరేలే అని జ్యూస్ తాగేసి పూలు కోసుకోవడానికి వెళ్ళింది. గార్డెన్లోకి వెళ్ళిన సిరి ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా మైమరిచిపోయి చూస్తూ ఉంటుంది. తనకి అంతగా ఇంట్రెస్ట్ ఉండకపోవడంతో తను ఎప్పుడూ అటపక్కకి రాదు. అందుకే తనకి అదంతా చాలా అందంగా అనిపిస్తుంది. అబ్బా, ఎంత బాగుంది ఈ ప్లేస్, ఇన్ని రకాల పూల మొక్కలు అని అన్నింటినీ గమనిస్తూ ముందుకు వెళుతూ ఉండగా తనకి కొంచెం దూరంలో అన్ని రకాల గులాబీ మొక్కలు కనబడతాయి. అక్కడ తనకు ఎంతో ఇష్టమైన ఎల్లో కలర్ గులాబీ మొక్క నిండుగా పూలు పూసి ఎంతో అందంగా ఉంటుంది. సిరి పరిగెత్తుకుంటూ ఆ మొక్క దగ్గరికి వెళ్తుంది. అబ్బా, ఎంత బాగుంది ఇది అని దాన్ని తాకుతూ మురిసిపోతూ ఉంటుంది. బావ ఎంత అందంగా తయారు చేశాడు ఈ ప్రదేశాన్ని. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రోజు సాయంత్రం అంతసేపు ఎందుకు ఆ పనిలో మునిగిపోతాడు అని అనుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే తెలుస్తుంది బావ ఎంత కష్టపడి ఇలా తయారు చేశాడో
అసలు ఇక్కడికి వస్తే తిరిగి వెళ్ళాలనిపించడం లేదు. అందుకే బావకి రోజు ఇక్కడికి వస్తే టైం తెలీదు. అలా గార్డెన్ అంతా చూస్తూ ఉండగా ఎప్పటికో తను వచ్చిన పని గుర్తుకు వచ్చింది. దాంతో మల్లెపూల వైపు వెళ్ళింది. అక్కడ కూడా అన్ని రకాల మల్లె మొక్కలు ఉన్నాయి. దాంతో ఏవి కోసుకోవాలో సిరికి అర్థం కాలేదు. ఇక్కడ ఇన్ని రకాల మొక్కలున్నాయి, నిన్న లక్ష్మి ఏం కోసుకువచ్చింది అని ఆలోచిస్తూ అక్కడ పందిరి మల్లెపూలు ఉండడంతో తనకి అవి నచ్చి వాటిని కోయడానికి వెళ్ళింది. అప్పుడే ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వచ్చి నించున్నాడు వంశీ. అరుగు ఎక్కి పూలు కోస్తూ కింద చూసుకోకపోవడంతో అరుగు చివరికి వచ్చి పడబోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన వంశీ తను పడిపోకుండా పట్టుకుంటాడు. పడిపోయాను అనుకున్న సిరి వంశీ పట్టుకోవడంతో మెల్లగా కళ్ళు తెరిచి వంశీని చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి వంశీ సిరిని సరిగ్గా నిలబెట్టి, ఏంటిది చూసుకోవా అని అరిచాడు. అది పైన పూలు అందకపోవడంతో వాటిని చూసుకోలేదు బావా. సర్లే నేను కోసిస్తానాగు అని తను పూలు కోసి ఇచ్చాడు. థ్యాంక్ యూ బావా అని వెళ్ళిపోతున్న సిరిని పిలిచాడు వంశీ. వెనక్కి తిరిగి హా ఏంటి అని అడిగింది. ఒకసారి సిరిని పైకి కిందకి చూసి ఇంతకుముందు చూడనట్టు ఈ డ్రెస్లో బాగున్నావు అని చెప్పాడు. దాంతో షాక్ అవుతూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ అలాగే సిగ్గుపడుతూ నిలబడిపోతుంది సిరి. అది చూసి నవ్వి వంశీ పక్కకి వెళ్ళిపోతాడు. కాసేపటికి తేరుకొని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిరి. సుశీలకి ఆ పూలు ఇచ్చి కట్టమని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ తీసుకొని అతనికి హాయ్ అని మెసేజ్ చేస్తుంది. మెసేజ్ టోన్ రావడంతో వంశీ ఫోన్ తీసి సిరి బాల్కనీ వైపు ఒకసారి చూసి హాయ్ అని మెసేజ్ చేస్తాడు. నీకొక విషయం చెప్పనా? నవ్వి ఏంటది? మా బావ నేను లంగవోణిలో బాగున్నానని చెప్పాడు. నవ్వుతూ ఓహో అవునా, అవును. అంటే నీ ఫస్ట్ ట్రై సక్సెస్ అన్నమాట. హా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకా నీ సెకండ్ స్టెప్కి ఆల్ ది బెస్ట్. సెకండ్ స్టెప్పా? అదేంటి? అదే డ్యాన్స్ చేస్తున్నాను అన్నావు కదా. ఓహో అదా, థ్యాంక్ యూ. సరే బాయ్, ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే బాయ్ అని నవ్వుతూ ఫోన్ పాకెట్లో పెట్టుకుంటాడు. రాత్రికి డిన్నర్ చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. రేపు తను ఫంక్షన్ పని చూసుకోవాల్సి ఉండడంతో వంశీ, తన డ్యాన్స్ ప్రోగ్రాం ఉండడంతో సిరి ఇద్దరూ కూడా త్వరగా పడుకుంటారు. వంశీ పొద్దున్నే లేచి కాలేజ్కి వెళుతూ సుశీల దగ్గరికి వెళ్ళి, అత్తయ్య సాయంత్రం నేను వచ్చేటప్పటికి సిరిని రెడీగా ఉండమని చెప్పు. అది ఇంకా లేవలేదు వంశీ, లేచాక చెప్తాను. సరే అయితే బాయ్. అదేంటి నాన్న, టిఫిన్ చేసి వెళ్ళు. లేదత్తయ్య టైం లేదు, నేను తర్వాత అక్కడ తింటాను. సరే మర్చిపోకుండా తిను. సరే బాయ్ అత్తయ్య. ఆ రోజు ఫంక్షన్ కావడంతో బిజీగా ఉంటాడు వంశీ. పొద్దున్నుండి సాయంత్రం వరకు ఆ రోజు పనులతోనే సరిపోతుంది. సాయంత్రానికి పనులన్నీ అయిపోయేసరికి అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఒక్కొక్కళ్ళందరూ కాలేజ్కి వస్తూ ఉంటారు. వంశీ అంతా చెక్ చేసుకొని చివరిగా మెయిన్ గేట్ దగ్గరికి వచ్చి అక్కడి ఏర్పాట్లు చూస్తూ ఉండగా ఒక కార్ ఫాస్ట్గా వచ్చి కాలేజ్ గేటు ముందు ఆగింది. ఫాస్ట్గా బ్రేక్ వేయడంతో వెనక్కి తిరిగి చూశాడు వంశీ. 2 నిమిషాలకి కారులో నుండి దిగుతాడు సుధీర్. అది చూసి తర్వాత తన పని తాను చూసుకుంటూ ఉంటాడు వంశీ. సుధీర్ వంశీ దగ్గరకు వచ్చి హాయ్ వంశీ అని పలకరిస్తాడు నవ్వుతూ. దాంతో వంశీ కూడా హాయ్ అని అంటాడు. ఏర్పాట్లన్నీ నీవేనా? బాగున్నాయి అంటాడు సుధీర్. థ్యాంక్ యూ అంటాడు స్ట్రైట్గా తన్నే చూస్తూ వంశీ. చిన్నగా నవ్వి వెళ్ళిపోతాడు సుధీర్. ఇంతలో వంశీ ఫ్రెండ్ హరి, వీడేంట్రా అప్పుడే వచ్చాడు అని అంటాడు. రానిరా, అయితే ఏమవుతుంది? అది కాదురా, ఏదైనా ప్లాన్తో వచ్చాడేమోనని నా అనుమానం. ఏడ్చాడు, నేనుండగా వాడు అనుకునేది ఏదీ జరగనివ్వను అని సుధీర్ వెళ్ళిన వైపు చూస్తాడు. ఎందుకైనా మంచిది, మనం జాగ్రత్తగా ఉండాలి వంశీ. సరే, ఇంక నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళబోతూ, ఈలోపు ఏదైనా అవసరమైతే నాకు వెంటనే ఫోన్ చేయి.
సరే వంశీ, సరే బాయ్ అని వెళ్ళిపోతాడు వంశీ. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కావాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.